సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ వాక్యాన్ని ధ్యానించటానికి సిద్ధపడుతున్న ఈ సమయంలో నన్ను, నీ బిడ్డలందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ ఆత్మతో అభిషేకించండి. ప్రభువా, నీ వాక్యాన్ని మాకు బోధించండి. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను అని పలికినటువంటి ఆ వాక్కును మా హృదయాలలో నింపండి తండ్రి. వాక్కు రూపంలో మా హృదయంలోనికి వేంచేసి వచ్చి మమ్మ కదిలించి, కరిగించి, అభిషేకించి నీ యొక్క అద్భుతాలతో నింపమని, ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వాక్కు విత్తబడుతుండగా సాతానుడనేటువంటి వాడు దొంగిలించుకొని పోకుండా ప్రభువా మా హృదయాలలో పదిలంగా ఉంచి ఆ వాక్కు చేత మమ్మ ప్రోత్సహించి, ఆ వాక్కు చేత మమ్మ బలపరచి, ఆ వాక్కు చేత మమ్మ స్వస్థపరచి, ఆ వాక్కు చేత మాకు ఈ యొక్క కృపను, నీ యొక్క దీవెనను, ఆశీర్వాదాలని సమృద్ధిగా ప్రసాదించమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఒక వ్యవసాయదారుడు కుటుంబం నుండి వస్తున్నటువంటి వ్యక్తిని. మా నాన్న కొద్దిగా పొలం ఉండేది, ఆ పొలంలో పంటలు పండించుకునేవారు. దానికి తోడుగా మా ఇంటి దగ్గర కొన్ని ఆవులు, కొన్ని ఎద్దులు, కొన్ని గేదెలు ఉండేవి. ముఖ్యంగా పాలు తీయటం మా అమ్మ వంతు. గేదెల విషయంలో, ఆవుల విషయంలో మా అమ్మ ఎక్కువగా శ్రద్ధ చూపించేది. ఆ ఆవులకి, ఆ గేదెలకి మా అమ్మ ఎక్కువ అలవాటు. ముఖ్యంగా పాలు పితకటం, పాలు తీసే విషయంలో మా అమ్మకే అలవాటు. వేరే వాళ్ళు అక్కడికి వెళ్తే కాలు పెట్టి తంతాయి అవి. అయితే మరి మా అమ్మకు కూడా బంధువులు ఉన్నారు కదా, నల్లగొండ దగ్గర ఉంటారు వాళ్ళు. ఈ గుంటూరు నుంచి నల్లగొండ వెళ్ళారు వాళ్ళు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎదుగుతున్న సమయంలో ఒక రోజున ఈ సంఘటన జరిగింది. మా అమ్మ మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది, నల్లగొండ వెళ్ళింది. పొద్దున్నే వెళ్ళి ఒక రోజు నుండి మరలా తెల్లారే బయలుదేరి రానే వస్తుంది. ఎందుకంటే ఇంటి దగ్గర నడవదు, అందరికి ఆమె చూసుకోవాలి. అయితే ఆ ఆవులు, ఆ యొక్క గేదెలు ఆ రోజు సాయంత్రం పాలు ఇవ్వాల. ఎవరెళ్ళినా కానీ తంతన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. మా అమ్మకి ఏదో ఒక రకంగా చెప్పగానే ఆమె త్వరగా బయలుదేరి వస్తూనే ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, మా అమ్మ ఇంకా ఒక పర్లాంగు దూరం ఉందనగానే ఆ ఆవులు, ఆ గేదెలు తెలియకుండానే అరవటం ప్రారంభించాయి. ఆ ఆవులు, ఆ గేదెలు తెలవకుండానే వాటిల్లో ఆనందం ప్రారంభమయ్యింది. నిజంగా చెప్తున్నానండి, వాటికి మనుషుల కంటే టెలిపతి ఎక్కువ. టెలిపతి అంటే ఏంటి తెలుసా? టెలిపతి ఎక్కడో ఏదో జరుగుతుంటే మనకు తెలిసిపోతుంటుంది అన్నమాట. ఎక్కడో ఏదో జరుగుతుంటే మనకు తెలిసిపోతుంటుంది. ముఖ్యంగా పిల్లలకి బాగలేకపోతే వాళ్ళు ఎక్కడో ఉన్నా కానీ తల్లులకు తెలిసిపోద్దండి. దే కెన్ ఫీల్ దట్, దే కెన్ ఎక్స్పీరియన్స్ దట్. ఆ తల్లులకి దేవుడిచ్చిన వరం ప్రియులారా. ఇక్కడ అమ్మ అల్లంత దూరాన ఉండగానే ఈ ఆవులు, ఈ యొక్క గేదెలు ఆనందంతో అరవటం ప్రారంభించాయి. అప్పుడు అర్థమైంది ప్రియులారా, ఇదిగో ఒక వ్యక్తి కోసం కొన్నిసార్లు ప్రకృతి కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి కోసం, ఒక మనిషి కోసం ప్రకృతి కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం చూస్తాం, తల్లి, అమ్మ ఉద్యోగానికి వెళితేనో, లేకపోతే అమ్మ కొన్నిసార్లు పనికి వెళితేనో, నాన్న దూరభారం వెళితేనో, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ చిన్నారి బిడ్డలు అమ్మ వస్తుంది అని తెలియగానే తెలియనటువంటి ఆనందం. ఈ మధ్యకాలంలో నేను ఒక చిన్న వీడియో చూశాను. ఏమిటి అంటే, తల్లి తనకిద్దరు కూతుర్లు కూడా ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తున్నారు. ఎక్కడ? ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, గోడ దూకితే మీరు ఎయిర్పోర్ట్లోనే ఉంటారు. ఈ యొక్క గన్నవరం ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్లో వాళ్ళిద్దరూ కూడా, తల్లి, ఇద్దరు కూతుర్లు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తండ్రి ఏం జరిగిందో తెలియదు. ఐ థింక్ ఆ చిన్నారి బిడ్డ తండ్రిని చానాల నుంచి చూడలేదు అనుకుంటా. మీలో చాలామంది చూసే ఉంటారు. తండ్రి వచ్చి వెనక ప్రక్కన ఇలా నిలబడి ఉంటాడు. ఇలా నిలబడి ఇలా చూస్తూ ఉంటాడు. ఆ చిన్నారి బిడ్డ, వాళ్ళందరిలో చిన్న పాప ఏం చేస్తాడంటే తండ్రిని ఒక్కసారి చూసింది. చూసి ఒక్కసారిగా షాక్ అయింది.
చాలా నుంచి చూడలా, మేబీ ఉద్యోగరీత్యా ఆయన దూరంలో ఉన్నాడేమో, వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి తిరిగి వస్తున్నారని నాకు బ్యాక్గ్రౌండ్ తెలియదండి. అలా చూసి ఒక్కసారిగా ఏడవటం ప్రారంభించింది. వెళ్ళి ఎగిరి తండ్రిని వాడేసుకొని ఏడవటం ప్రారంభించింది కన్నీరు మున్నీరుగా. అది ఆనందంతో వచ్చినటువంటి ఆనంద బాష్పాలు, సంతోషంతో వచ్చినటువంటి ఆనంద బాష్పాలు. ఎన్నో రోజులుగా చూడనటువంటి ఆ ప్రియమైన తండ్రిని, ఆ నాన్నని, ఆ అబ్బని, ప్రియుల తండ్రిని మరలా కలుసుకోగానే ఆ చిన్నారి బిడ్డ ఆనందం పట్టలేకపోయింది, సంతోషం పట్టలేకపోయింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా తండ్రిని కౌగలించుకున్న ఆ చిన్నారి బిడ్డ ఇక ఏడవటం ప్రారంభించింది. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ ఆగమన కాలములో 3వ ఆదివారమును కూడా మనం ప్రియులారా ద సండే ఆఫ్ జాయ్, గౌదేతే ఆదివారం అంటామండి, గౌదేతే సండే అంటాం ప్రియులారా. అంటే ఏమిటి అంటే ఈరోజు మన అంశం ఏమిటి? ఆనందం, సంతోషం, పరమానందం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎందుకని? ఆ మెస్సయ్య రాబోతున్నాడు, ఆ క్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ఇంకొక వారం మాత్రమే. ఆ వారం అయిపోయిన తర్వాత మన క్రిస్మస్ పండగ, చారిత్రకమైన ఘట్టమైనటువంటి ఆ మెస్సయ్య యొక్క రాకడని మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఏంటంటే ఆయన రాకడలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆయన రాకడలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ప్రియులారా, దేవుడే మానవుడై తన బిడ్డలమైన మన దగ్గరకు రాబోతున్నాడు. ఒక ప్రేమామయుడిగా, ఒక కరుణామయుడిగా రాబోతున్నాడు. నీ పాపాన్ని ఆయన తొలగించబోతున్నాడు, నీ వేదనను ఆయన తీసివేయబోతున్నాడు. నేను ఇక తన యొక్క ప్రేమతో, తన యొక్క దీవెనతో, తన యొక్క ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వేదనతో ఉన్నావా, బాధతో ఉన్నావా, కష్టాలతో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, నీ జీవితంలో ఒకలాంటి ఎండిన ఎడారిగా ఉందా? యేసయ్య అంటున్నాడు, నేను నీ వద్దకు రాబోతున్నాను అని పలుకుతున్నాడు. నీ జీవితంలో ఎటువంటి బాధ ఉంది? నీ మెస్సయ్య నీ వద్దకి రాబోతున్నాడు బిడ్డలారా. ఈనాడు బాప్తిస్మ యోహాను గారు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. చెరసాలలో ఉన్న బాప్తిస్మ యోహాను క్రీస్తు కార్యకలాపాలను గురించి విని శిష్యులను ఇద్దరిని ఆయన వద్దకు పంపించను. ప్రియులారా, ఎవరండి ఇక్కడ ఉంది? బాప్తిస్మ యోహాను గారు. బాప్తిస్మ యోహాను గారు ఎక్కడున్నారు ఇప్పుడు? జైల్లో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు, బందీ అయి ఉన్నారు. ఎందుకు ఆయన చెరసాలలో ఉంచారు? ఎందుకు ఆయన చెరసాలలో బంధించారు? ఏదైనా పాపం చేశాడా? ఏదైనా ఘోరం చేశాడా? నేరం చేశాడా? లేదండి. ఒక వ్యక్తి పాపము చేస్తుంటే, అయ్యా నువ్వు చేసేది పాపమయ్యా అని చెప్పాడు, అయ్యా నువ్వు చేసేది తప్పు అయ్యా అని చెప్పాడు. హెరోదు అంతటి వాడే తన తమ్ముడు భార్యతోటి పాపములో జీవిస్తూ ఉండగా తమ్ముడిని చంపించి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. అటువంటి వాడిని హెచ్చరించాడు, నువ్వు చేసేది తప్పయ్యా అని చెప్పాడు. ఈ రోజుల్లో ప్రియులారా, నీతి చెప్పటానికి భయపడుతున్నారండి, తప్పును తప్పు అని ఖండించటానికి భయపడుతున్నారు. మనకి బూతులు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. ఏదండి? బూతులు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందండి. చెడ్డ మాటలు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందండి. తప్పు చేయకపోతే వాడేదో వింతగా మనకు కనబడుతున్నాడండి. బాప్తిస్మ యోహాను నీతిని బోధించినందుకు, మంచిని బోధించినందుకు, తప్పయ్యా ఇదని చెప్పినందుకు ప్రియులారా ఏం చేశారు? అతను తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? చెరసాలలో వేశారు. బాప్తిస్మ యోహాను ప్రియులారా మండుచున్నటువంటి కాగడా వంటి వాడు, మండుచున్నటి పొద వంటి వాడు. ఆయన ప్రసంగం అంతా కూడా కొంచెం ముఖాముఖిగా స్ట్రైట్గా ఉంటుంది, డొంక తిరుగుడుగా ఉండదు. ఆయనంతా కూడా దెబ్బ కొట్టినట్టుగా, దండించినట్టుగా, సరిచేసినట్టుగా ఉంటుంది. ఏమంటాడు ఆయన? మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో, ఇదిగో మీరు మారు మనస్సు పొందకపోతే, హృదయ పరివర్తన చెందకపోతే, ఇదిగో కోకటి వేళ్లతో పెగలించి వేయుటకై గొడ్డలి సిద్ధముగా ఉన్నది, కొడవలి సిద్ధముగా ఉన్నది అని పలుకుతాడు పిల్లారా. ఇదిగో మత్తయి శుభవార్త 3వ అధ్యాయం
మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా. వృక్షములను బాప్తిస్మ యోహాను ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు. వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. కనుక మంచి పండ్లను ఇవ్వని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈ ఆగమన కాలంలో నీ జీవితం ఏ విధముగా ఉంది? నీ బ్రతుకు ఏ విధముగా ఉంది? ఇంటిపైన స్టారు ఇంటిలో బారులాగా ఉందా నీ జీవితం? ఇంటిపైన స్టారు ఇంటిలో బారులాగా ఉందా నీ జీవితం? మన జీవితం ఏ విధంగా ఉంది? పంటి పండగ, కంటి పండగ, ఇంటి పండగ, ఒంటి పండగ లాగానే మిగిలిపోతుందా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. బాప్తిస్మ యోహాన్ అంటున్నాడు, పై సోకులు కాదు, పై సొబగులు కాదు, డెకరేషన్స్ కాదు, ఇవన్నీ ఉండాలి కాదంటల్లా. దానికంటే ఎక్కువగా నీ హృదయాన్ని నువ్వు ఎంతగా అలంకరించుకుంటున్నావు, నీ హృదయంలో చెడును నువ్వు ఎంతగా తీసివేస్తున్నావు. ఇంటిలో ఉన్న బూసు కొట్టడం ముఖ్యమే, దానికంటే ముఖ్యంగా నీ హృదయంలో ఉన్నటువంటి పాపం అనే బూసును తీసివేయాలి ముందుగా. దాన్ని తీసివేయకుండా యేసయ్య నీ హృదయంలోనికి రాడు, నీ హృదయంలో జన్మించడు. నీ హృదయంలో జన్మించడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో బెత్లెహేం అనేది నీ హృదయమే కావాలి. అప్పుడే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందం నువ్వు పొందుకుంటావు. బాప్తిస్మ యోహాన్ అంటున్నాడండి, ఫలాలు ఇవ్వకపోతే, మారు మనసు పొందకపోతే, హృదయ పరివర్తన చెందకపోతే ఆయన చేతుల్లో ఏముందంటండి? సిద్ధంగా గొడ్డలి సిద్ధముగా ఉన్నదట. కూకట్టి వేళ్లతో నరికి వేస్తాడట, అగ్నిలో పడవేస్తాడట. నీవు నేను దేవుని బిడ్డలాగా ఆ స్థితికి మనం వెళ్ళకూడదు బిడ్డలారా, ఆ పరిస్థితికి మనం వెళ్ళకూడదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆయన చేతి యందు చాట సిద్ధముగా ఉన్నదంటండి. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 3వ అధ్యాయం, మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చాట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగులలో భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో పడవేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎటువంటి గింజలాగా ఉన్నావు? నీ క్రైస్తవ్యం ఏ విధముగా ఉంది? నీ విశ్వాసం ఏ విధముగా ఉంది? తాలు తప్ప తరకలాగా ఉందా? తాలు తప్ప తరకలాగా విశ్వాసం లేనటువంటి, బరువు లేనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నట్లయితే నిన్ను కూడా ఆయన తూర్పారబట్టి ఏం చేస్తాడు? ఆరని అగ్నిలో పడవేస్తాడు. బాప్తిస్మ యోహాను గారు మాత్రమే కాదండి, యేసు ప్రభువు కూడా ఈ మాటలు చెప్పాడు. బాప్తిస్మ యోహాను గారు మాత్రమే కాదు, యేసు ప్రభు కూడా ఈ మాటలు చెప్పాడు. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని తీసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని తీసుకుంటే అక్కడ స్వయముగా ప్రియులారా బాప్తిస్మ యోహాను గారు చెప్పిన మాటలనే యేసు ప్రభు కూడా చెప్తున్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేస్తాడు. ఫలించు ప్రతి రెమ్మ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేస్తాడు. చదువమ్మా. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ఇప్పుడు ప్రియులారా, నా 6వ వచనాన్ని చదవండి. 6వ వచనం అదే అధ్యాయం. నా యందు నివసింపని వాడు రెమ్మవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో తగలబెట్టుదురు. కోపడమాకండి నా మీద ప్రియులారా, బైబిల్ వాక్యాలు చూపిస్తున్నాను నేను. నులివెచ్చని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా నీవు? ఆగమన కాలములో మార్పు లేనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా నీవు? ఆగమన కాలములో ఎంత బోధన చేసినా, ఎంత వాక్యాన్ని విన్నా గాని గుడిలో దీనమ్మ, బయట చిరుత పులమ్మ. ఎలా ఉంటామండి? గుడిలో అసలు ఆమె కంటే దీనత మరియ తల్లే దిగొత్తది.
గుడి బయటికి వెళ్తే ఎలా ఉంటుందండి? చిరతపుల్లాగా దూకటమే. దేనికి? తగాదాలకి, కొట్లాటలకి. గుళ్ళో విశ్వాసమ్మ, గుడి బయటికి పోతే ఆ వీక్ ముందు యాడ్ చేయండి. ఏంటి? అవిశ్వాసమ్మ. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం మోసం చేయొద్దండి. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే దానికంటే దౌర్భాగ్యం మరొకట్లేదు. మనలో మార్పు రావాలి. నామమాత్రపు క్రైస్తవులు ఎక్కువైపోయారు ఆధునిక సంఘాలలో. పేరు క్రైస్తవులండి. ఏ క్రైస్తవులు? మేం పుట్టు క్రైస్తవులం. ఏ క్రైస్తవులంట? బాప్తిస్మ యోహాను గారు ఏమంటారు తెలుసా? పోయిన ఆదివారం ఆ మాట మనందరికి కావాలి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం. నేను కొద్ది బైబిల్ని ఎక్కువ తిప్పించే మనిషిని, కొద్ది బైబిల్ తిరగేయండి. అందరు బైబిల్, ఇక్కడ బైబిళ్ళు ఉన్నాయి. చాలా సంతోషం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అందరి చేతుల్లో. అక్కడ ఎందుకని బైబిల్ లేవు? దేవుడు మగవాళ్ళకి మాత్రం బైబిల్ ఇవ్వలేదా? ఆడవాళ్ళకి మాత్రం బైబిల్ ఇచ్చారా? రక్షణ దేవుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి మాత్రమేనా బైబిల్? ప్రియులారా, మీకు అందరూ చెప్తున్నా నేను, ఈ బైబిల్కి 27వ సంవత్సరం. ఎన్నో సంవత్సరం? జూబ్లీ అయిపోయింది. మరణించినటువంటి జోర్జ్ సెండ్ గారు ఇచ్చారు. ఎవరు? జోర్జ్ బిషప్ గారు ఇచ్చారు. బ్రదర్లుగా ఉన్నప్పుడు అప్పుడే ఈ బైబిల్ ప్రింట్ అయినప్పుడు ఒక 4 సార్లు రీబైండింగ్ చేయించా. వదులుకోబుద్ధిగా అట్లా. ప్రియులారా, అందరికి చెప్తున్నా, బైబిల్ని మీ ఆయుధంగా మీరు ఎప్పుడు దగ్గర ఉంచుకోండి. సిగ్గుపడమాకండి. వేరే విషయంలో సిగ్గుపడండి, కానీ బైబిల్ విషయంలో సిగ్గుపడకండి. ఆ వాక్యం మనల్ని కాపాడుతుందండి. వాక్యం మనల్ని దీవిస్తుంది. ఆ వాక్యం మనకు తెలియకుండా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుందండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 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 మత్తయి శుభవార్త 3వ అధ్యాయం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం. బాప్తిస్మ యోహాను గారు ఏమంటారంటే ప్రియులారా, 9వ వచనం చదవండి అమ్మా. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకు. మరి మీరు విర్రవేగం. అక్కడ మేము పాత క్రైస్తవులం. ఏ క్రైస్తవులంట? పాత పడిపోయిన క్రైస్తవులం. ఏ క్రైస్తవులంట? పాత పడిపోయిన క్రైస్తవులం. పుట్టు క్రైస్తవులం. ఏ క్రైస్తవులంట? పుట్టుకతో ఓడు క్రైస్తవుడు కాదు. ఇది ఒకటి మీకు చెప్తున్నా. జ్ఞానస్థానం పొందితేనే క్రైస్తవుడు అవుతాడు. జ్ఞానస్థానం పొందిన తర్వాతే క్రైస్తవుడు అవుతాడు. అంతే కదండి? ఆ పదమే తప్పండి అసలు. యాక్చువల్గా పుట్టు క్రైస్తవులు అనేటువంటి వాడు ఎవడుండడో. నువ్వు జ్ఞానస్నానం ద్వారా మాత్రం. ప్రియులారా, ఇదిగో ఆధునిక ప్రపంచములో క్రైస్తవ్యములో నులివెచ్చనితనము ఏంటిదండి? అందరూ చెప్పండి గట్టిగా. నులివెచ్చనితనం బయలుదేరిందండి. చాలా ప్రమాదకరం. ప్రభు అంటాడు, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానండి. నులివెచ్చనితనం విడిచిపెట్టు, నా నోటి నుండి నిన్ను ఏం చేస్తాను? ఉమ్మివేస్తానంటాడు దర్శన గ్రంథంలో. నీవు ఏ విధముగా ఉన్నావు? బాప్తిస్మ యోహాను గారు ఈ ఆగమన కాలపు 2-3 ఆదివారాలలో మనందరం హెచ్చరిస్తున్నాడో, నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడో, కొద్దిగా గట్టి వాక్యాన్ని చెప్తాడో. ఇదిగో నువ్వు మారాలి, హృదయ పరివర్తన చెందాలి. మెస్సయ్య నీ హృదయంలోనికి రావాలంటే నీలో పాప సంకీర్తన జరగాలి, హృదయ పరివర్తన జరగాలి, పశ్చాత్తాపము జరగాలి. నీ పాపముల కొరకై నీవు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. అది లేకుండా నీకు దేవుని కృప రాదు బిడ్డ. చాలామంది అంటారు, నేను ఎక్కువగా చాలా దూరాలు వెళ్తుంటున్నాడు, హైదరాబాదు, ఇటు కడప, అటు వైజాగ్. మీకు అందరికీ తెలుసు ప్రియులారా. చాలాసార్లు నా దగ్గరికి వచ్చే తల్లులు తండ్రులు, అయ్యా నేనెంతో ప్రార్థన చేస్తున్నానయ్యా, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లే. దేవుడి మీద ఎందుకు నెట్టడం? దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదయ్యా. యెషయా గ్రంథం 59లో చెప్పలేదా? దేవుడు చెవిటివాడు కాడో, నీ దేవుడు చెవిటివాడు కాడో, సహాయం చేయలేనటువంటి చేతగానివాడు కూడా కాడో. ఆయన చెయ్యి కురచబడలా. నీ పాపమే, నా పాపమే అడ్డుగోడగా ఏర్పాటు చేసుకున్న మనం కట్టేశాం గోడలో. పాపంతో వ్యక్తుల మధ్యలో గోడలు, మనుషుల మధ్యలో గోడలు కట్టేశాం.
గోడలు కట్టేశాం. చదువుతారా వాక్యాన్ని 59 చదవండి అమ్మా మొదటి. ప్రభు హస్తము మిమ్ము రక్షింపలేని కురచగా లేదు. ఆయన మీ మనవిని ఆలింపలేని చెవిటివాడు కూడా కాడు. చదువు, ముఖ్యమైన మాట. మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డముగా ప్రియులకు దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను గారు ఇచ్చే సందేశం ఇదే. హృదయ పరివర్తన చెందుడు, మారు మనసు పొందుడు, దేవుని రాజ్యము సమీపించినది. మెస్సయ్య దగ్గరలో ఉన్నాడు, చేరువలో ఉన్నాడు. ఆ పాపాన్ని తొలగించుకో. నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేది, అయ్యా నేను ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదయ్యా, నా మొర ఆలకించట్లేదయ్యా, నా బాధలు తీసేయటం లేదయ్యా అని అంటుంటారు. నేను ఒకటే అంటానండి, నీవు పాప సంకీర్తనం చేసి ఎన్నాళ్ళు అవుతుంది? హౌ లాంగ్ సిన్స్ యు మేడ్ యువర్ గుడ్ కన్ఫెషన్? నీ పాపముల కొరకే కన్నీరు కార్చి ఎన్నాళ్ళు అవుతుంది? నీ హృదయాన్ని మార్చుకున్నావా? నీ బ్రతుకును మార్చుకున్నావా? వీడు చేసే లంచగొండి జీవితం వీడు చేస్తాడు, అయ్యా నా బిడ్డలను దేవుడు దీవించట్లేదయ్యా అంటాడు. వీడు చేసేటువంటి మోసాలు వీడు చేస్తాడు, అయ్యా నా బిడ్డలను దీవించడం. ఎలా దీవిస్తాడు? నీ పాపము నీ బిడ్డలకి శాపముగా మారదా? నీ చెడు జీవితం నీ బిడ్డలకి అంటుకోదండి? నువ్వు 100 మందిని మోసం చేస్తే ఊరుకుంటాడా దేవుడు? జ్ఞానగ్రంథకర్త ఏమంటాడండి? దేవుడంట తన చూపు అంటే ఎలాగుంటుందంట, 1000 సూర్యుడుల వెలుగు కంటే శక్తివంతముగా ఉంటుందంట. 1000 సూర్యుల వెలుగు కంటే శక్తివంతముగా ఉంటుందట. కీర్తనాకారుడు ఏమంటాడంటే 139, 137 కీర్తనలో, ప్రియులారా ఇదిగో ఆయనకంట చీకటి కూడా చీకటి కాజాలదంట. చీకటి కాలచాలదంట. నువ్వు చేసే పాపపు క్రియలను నువ్వు చేసుకుంటా, నువ్వు చేసే అన్యాయపు క్రియలను నువ్వు చేసుకుంటా, నువ్వు చేసే చెడు పనులను నువ్వు చేసుకుంటా, నువ్వు చేసుకునేటువంటి వెధ పనులను నువ్వు చేసుకుంటా, మార్పు లేకుండా మారు లేకుండా నువ్వు నన్ను దేవుడు దీవించాలంటే ఎలా దీవిస్తాడు? బాప్తిస్మ యోహాను గారి సందేశం ఇదే. ఆయన మొట్టమొదటిగా చేసిన సందేశం ఇదే. ఏమిటి? హృదయ పరివర్తన చెందుడు. గడచిన వారం దేవుని రాజ్యము సమీపించు. మారకపోతే ఆయన చేతిలో గొడ్డలి సిద్ధముగా ఉన్నది, చేతిలో చాట సిద్ధముగా ఉన్నది. ఇవ్వాల్సిన సందేశం ఇచ్చేశాడు బాప్తిస్మ యోహాను గారు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము, మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. చెరసాలలో ఉన్న యోహాను క్రీస్తు కార్యకలాపాలను గురించి విని సూటిగా హెచ్చరించిన శిష్యులను ఇద్దరిని ఆయన వద్దకు పంపెను. పశ్చాత్తాపడాలి, రాబోవు మెస్సయ్యావు నీవే, నీకు నిజమైన పరమానందం దొరుకుతుందని చెప్పాను. మేము మరి ఒక్కని కొరకు ఎదురు చూడవలెనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించారు. జాగ్రత్తగా నాకలి చూడండి ప్రియులారా. ఆ తర్వాత నీ రెండవ రాకడ కొరకు మేమందరం సిద్ధపడుతున్నాం. యోహాను ఎక్కడున్నారు చెప్పండి గట్టిగా. మాలో హృదయ పరివర్తన ఎవరు మనసును కలిగించండి ప్రభువా. మాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసుకొని నీ శిలువ రక్తంతో కడిగి వేసుకొని నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ నీ పరమానందములో నీ నిజమైన సంతోషముతో నింపబడటానికి మాకు నీ దీవెనలు ప్రసాదించండి నాయన. ప్రభువా నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు, నీ కృపలు రాకుండా ఏ పాపమైతే అడ్డుగోడగా ఉందో యేసురాజా, ఆ అడ్డుగోడలంటే పాపాలను కూల్చివేయండి తండ్రి. ఎరికో గోడలని పాపాలను కూల్చివేయండి నా తండ్రి. ఇద్దరు శిష్యులను యేసు ప్రభు దగ్గర ఈ ఉదయకాల సమయంలో ఏమనడగాలి? ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా. నీ గాయపడినట్టు హస్తాలతో తాకండి ప్రభువా. నీ పరిశుద్ధ రక్తముతో ప్రభు స్వస్థపరచండి. ఈ క్షణములో ప్రభువును దీవించండి, లేవనెత్తండి, స్వస్థపరచండి ప్రభువా, ఆశీర్వదించండి తండ్రి.
ఎంతో మంది బిడ్డలు తల్లి ప్రభువా, గర్భములో కుటుంబములో ఉన్నప్పుడే మరియ వేదనతో, తల్లి భార్యాభర్తల మధ్యలో ఎలిజబెతును సఖ్యత లేక, సందర్శించడానికి సమాధానం లేక తల్లి ప్రభువా, గర్భములో ఉండే కన్నీటితో గంతులు వేశారు ఉన్నారు కదా, నాయనా. ఎవరు వేసింది? బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి బిడ్డలతో బాప్తిస్మ సఖ్యత యోహాను లేకుండా గంతులు ప్రభువా, వేశారు కదా. ఇదిగో కన్నీటితో తల్లి ప్రార్థన గర్భములో ఉండే చేస్తున్నారయ్యా. మెస్సయ్య ప్రభువా, ఎవరో వారందరిని గుర్తించాడు దీవించండి కదా. నా తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. ఆయనకి తెలియదా యవ్వన యేసు ప్రాయములో ఉన్న బిడ్డలు మెస్సయ్య నిరాశ కాదా అని? నిస్పృహలతో కూరుకొని పోయి ఉన్నారు తండ్రి. మా బ్రతుకులు ఇంతేనా, మా జీవితాలు తెలియదా ఇంతేనా, ఆయనకి? మాకు ఇక ఉద్యోగాలు రావా, మాకు వివాహాలు తల్లి జరగవా గర్భములో అని ఉన్నప్పుడే వేదనతో ఉన్నారు తండ్రి. నా ప్రభువా, నీ లూకా బంగారు సువార్త హస్తం 1వ ఎత్తి అధ్యాయములో ఈ క్షణంలో, మనం ఈ చదువుకుంటామండి. సమయంలో, ఇదే సమయంలో బిడ్డలను దీవించండి ఆ నాయనా. శుభవచనములు, వారి జీవితంలో మార్పు తీసుకురండి ఏ ప్రభువా. శుభవచనములు అద్భుతాన్ని మరియ తల్లి చేయండి నా తండ్రి, గర్భముతో ఉండి ఆశీర్వాదాన్ని చేయండి. ఎలిజబెత్ వారి తమ జీవితంలో గర్భముతో మార్పు ఉన్నట్టు చేయండి ఎలిజబెత్ ప్రభువా. తమ దగ్గరికి నువ్వు వచ్చి సర్వశక్తిమంతుడవు నా శుభవచనములు తండ్రి. పలకగానే ప్రభువా, ఆ ఈ సమయంలో చిన్నారి శుభవచనములు బిడ్డల కొరకై ఎంతో మంది బిడ్డలు ఎలిజబెత్ చిన్నారితనంలోనే చెవిన పడగానే జ్ఞానం ఆమె లేకుండా గర్భమందలి శిశువు బ్రతుకుతున్నారయ్యా. ఆనందముచే చిన్న వయసులోనే, పిన్న గంతులు వయసులోనే వేశారు. ఎందుకని ఎంతో మంది గంతులు వేశారు? భయంకరమైన వ్యాధులతో ఉన్నారు నాయన. గర్భఫలము లేనటువంటి ఎలిజబెత్ తల్లులు తమ ఉన్నారు గర్భములో తండ్రి. ఉండి వారందరిపై కనికరాన్ని చూపించండి బాప్తిస్మ నా తండ్రి. యోహాను గారు ఆత్మను దీవించు పొందుకున్నాడు. ప్రభువా, ఆశీర్వదించు నాయన. ఏం పొందుకున్నాడు? వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మను బిడ్డలు పొందుకున్నాడు. పట్టించుకోక ఆ తల్లులు నా ప్రభువా, మాటలు తండ్రులు కాదండి, బైబిల్ ప్రభువా, ప్రకారం వేదనతో మాట్లాడుతున్నాను. ఉన్నారయ్యా. యవ్వన అదే ప్రాయంలో లూకా సువార్త తండ్రులు 1వ తండ్రులు అధ్యాయము వారి యొక్క బాధ్యత, 15వ వచనాన్ని భర్తలు వారి యొక్క చదువుకుందాం. బాధ్యతని బాప్తిస్మ యోహాను నెరవేర్చలేక గారికి కొన్నిసార్లు అప్పుల ఊబిలో గాబ్రియేలు కూరుకుపోయినటువంటి వారు సమర్పించిన ఎంతో మంది ఉన్నారు. నా ప్రభువా, ఈనాటి ఆదివారాన్ని నువ్వు అంటున్నావు కదా ప్రభువా, ద జాయ్ సండే ఆఫ్ ప్రభు జాయ్, దృష్టిలో గౌదేతే గొప్పవయ్య సండే, బాప్తిస్మ యోహాను పరమానందాన్ని ఇచ్చే గొప్పవాడు. ఆదివారం అంటున్నావు కదా ప్రభువా. ద్రాక్షారసమును కష్టాలు, గాని, మా కన్నీటిని, మద్యమును మా గాని, వేదనను మీరు పానము తొలగించి చేయి. పానము చేయి, పానము ఆనందముతో తల్లి నింపండి నా ప్రభువా. గర్భముననే, తల్లి గర్భముననే ఎంతో మంది బిడ్డలు పవిత్రాత్మ నేను పవిత్రాత్మ దూరమైపోయి నింపబడతారు. సాతాను వశమైపోయి ఎప్పుడైతే పాపములో వినండి బ్రతుకుతూ జాగ్రత్తగా, శాంతి మరియ లేక, తల్లి సమాధానం లేక ఎలిజబెత్ తమ జీవిస్తున్నారు దగ్గరికి తండ్రి. వచ్చి నీ వందన ఆనందాన్ని వచనములు వారి చెప్పగానే జీవితాల్లో, వారి మరియ బ్రతుకులలో ఈ తల్లిలో రోజున ఉన్న నింపమని, పరిశుద్ధాత్మ, మమ్మల్ని అందరిని దీవించమని, ఎవరిలో మా ఉన్న విచారణ పరిశుద్ధాత్మ, దీవించమని, మా విచారణ మరియ గురువులకు తల్లిలో మంచి పరిశుద్ధాత్మ ఆరోగ్యాన్ని దయచేయమని మా నాథుడైన యేసయ్య గాబ్రియేలు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ నీపైకి ఆమేన్.